సో ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? కౌసల్య తనయ రాఘవ మూవీ టీం అయితే మనతో ఉన్నారు. రాజేష్ గారు, అదేవిధంగా శ్రావణి శెట్టి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే ఫేస్ లో కొంచెం డల్నెస్ కనబడుతుంది. అంటే జర్నీ ఎక్కువ చేశారండి. ఎండాకాలం కదా, ఎండకు వాడిపోయాం. ఓకే, సూపర్. సో కౌసల్య తనయ రాఘవ ఈ మూవీ టైటిల్ ఎందుకని తీసుకున్నారు? అంటే కాన్సెప్ట్ తగ్గట్టుగా ఉంటుందా లేకపోతే ఏంటి అనేది? ఖచ్చితంగా అంతే, కాన్సెప్ట్ తగ్గట్టుగా ఉంటుంది. ఏదైతే యాక్ట్ ఉంటుందో అదే పెట్టారు. ఓకే. అంటే గతంలో మీరు చూసుకుంటే రాజుగారి దొంగలు అనే మూవీలో యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో మీరు కూడా ఇది సెకండ్ మూవీ కదా. సో ఆ మూవీస్తో కంపేరింగ్ చేస్తే ఈ మూవీలో వర్క్ చేశారు కదా, మీకు ఎట్లా ఉంది చేసిన వాటితో కంపేరింగ్ చేస్తే? కంపారిటీ అంటే ఏదైనా ఓకే అండి, బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. అంటే మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ రాజేష్ గారు? అంతా వైజాగ్ అండి. వైజాగ్. ఓకే, పెరిగింది అంతా వైజాగ్. ఓకే. ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు మీరు? అది చాలా పెద్ద కథ. ఓకే, చిన్నగా చెప్పండి, షార్ట్. చిన్నగా చెప్పాలంటే చెప్పొచ్చు, మోస్ట్ ఒక 10 years పైన అయిపోతుంది. 10 years అవుతుంది. 10 years పైన. ఓకే. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నారా అవునండి. ఫస్ట్ అప్పటి నుంచి 10 years నుంచి? అంటే వైజాగ్ అంటే ఆ స్లాంగ్ మాకు కనబడుతుంది, అంటే అనిపిస్తుంది కదా మీలో అంత ఆ స్లాంగ్ అంతా అలా అఫోర్డబుల్గా అయితే అనిపించలేదు, అందుకోసమనే. ఓకే ఓకే, అంటే వైజాగ్ వెళ్ళి ఫ్రెండ్స్తో ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. వైజాగ్ వెళ్ళాను కదా. ఓకే, సో అలా వచ్చారు అయితే ఇండస్ట్రీకి. మీ ఫస్ట్ మూవీ, అంతకుముందు మీరు షార్ట్ ఫిలిమ్స్? అంటే నేను ఫస్ట్ సినిమాలు చేస్తూ తర్వాత షార్ట్ ఫిల్మ్ చేసా, మళ్ళీ సినిమాలు చేస్తున్నాను. ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ చేసి సినిమాలో చేస్తారు, మీరేంటి భిన్నంగా దానికి? నా దృష్టిలో రెండు ఒకటేనండి. ఓకే, అంటే చిన్నది పెద్దది అంతే, బడ్జెట్. ఓకే, నా దృష్టిలో రెండు ఒకటే. సినిమా ఓకే చేసినా మన వర్క్ మనం చేస్తుండాలి, ఖాళీగా ఉండకూడదు. ఓకే, ఓకే. శ్రావణి గారు, సో ఈ సినిమా వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అసలు ఈ సినిమాలో క్యారెక్టర్ మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది? సో మీరు అంటే ఆడిషన్స్కి సెలెక్ట్ అయ్యారా? ఎలా వచ్చింది? సో వీళ్ళు ఆడిషన్ కాల్ పెట్టారు, ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉన్నారో ఆడిషన్ కాల్ పెట్టారు హైదరాబాద్ వచ్చి. సో నాకు ఒక కాస్టింగ్ త్రూ ఇది వచ్చింది నాకు ఆపర్చునిటీ. సో వాళ్ళు నన్ను ఆడిషన్ చేశారు, ఇవన్నీ చేశారు, వెంటనే చెప్పారన్నమాట సెలెక్టెడ్ అని చెప్పి. ఓకే. వాళ్ళే నాకు కావాలి, అమ్మాయే ఫిమిలియర్గా ఉంది నేను అనుకున్న క్యారెక్టర్కి అని చెప్పి మా డైరెక్టర్ స్వామి పట్నాయక్ ఆయన పట్టుబట్టి ఇంకా మీరే చేయాలి అని చెప్పి అప్పటికప్పుడే అయిపోయినాయి ఇవన్నీ. ప్రాసెస్ అంతా లాంగ్ ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ ఒక్క మీటింగ్లోనే అయిపోయింది. నెక్స్ట్ డే ఒక 1 weekలోనే సినిమాకి వెళ్ళిపోయాం మేము. ఓకే. అంటే ఇప్పుడు సినిమాలో మీరు ఆల్రెడీ ఒక మూవీ చేశారు కదా, మీరు ఫస్ట్ చేసిన మూవీ ఏంటి? తమసోమ జ్యోతిర్గమయ్య. అది నా కెరియర్ స్టార్టింగ్లో నేను చేసింది. సో అది అప్పుడే కెరియర్లోకి వచ్చినప్పుడు, అది కూడా ఒక కాస్టింగ్ త్రూనే వచ్చింది. సో వాళ్ళు కూడా అట్లనే చూసారు, జస్ట్ పిక్ చేసేసుకున్నారు. ఓకే. మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే నాకు ఎగ్జాక్ట్గా ఇయర్స్ అని గుర్తులేదు. సో కరోనా ఉన్నప్పుడు చేశాను, ఆన్ అండ్ ఆఫ్ అనమాట అంతే. ఎగ్జాక్ట్గా కంప్లీట్ ఉండలే. 1 year నుంచి నేను కంప్లీట్ మొత్తం ఫిలిం సైడ్ నుంచే ఉన్నాను అనమాట. ఇంతకుముందు అంత లేను, ఫిలిం వస్తే వచ్చి చేసుకునేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని అంతే. ఓకే. అంటే ఇప్పుడు వెల్ సెటిల్డా ఇక్కడ? వెల్ సెటిల్డ్ మీన్స్ అంటే ఇక్కడే హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారా? హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది ఫ్యామిలీతో. ఓకే, ఫ్యామిలీతోనే ఉంటున్నారు. అంటే ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? ప్రెసెంట్ ఇప్పుడు కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. ఒక ఫిలిం ఒకటి చేస్తున్నాము, అది కూడా చిన్న బడ్జెట్ ఫిలిం, దాత్రి అని. కంప్లీట్ హీరో హీరోయిన్ అంతా ఒకటే ఉంటుంది. ఓకే, డిపెండింగ్ ఆన్ ఒక క్యారెక్టర్ మీదే, ఒక క్యారెక్టర్ మొత్తం హోల్ మూవీ నడుస్తుంది అన్నట్టు. ఓకే. లైక్ ఓదులా ఉంది చూసారా, ఆ కైండ్ ఆఫ్ లో దాత్రి అనే ఫిలిం ఒకటి వస్తుంది. ఓకే. అదొకటి. అది కాకుండా పెద్ద బ్యానర్స్ లో కొన్ని నడుస్తూ ఉన్నాయి అనమాట, వినడం, స్టోరీ వినడం, ఇవి అంతే. ఓకే. సో అంటే మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉండబోతుంది? కంప్లీట్ డిఫరెంట్ అండి. లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా. సో మనం చిన్నప్పుడు చూసుకుంటే మన ఇంటి పక్కన అమ్మాయి, సో లంగావని కట్టుకుని చాలా ఇన్నోసెంట్గా తన పని తను చేసుకుంటూ అమ్మ నాన్నకి భయపడుతూ అట్లాంటివి ఉండే ఒక క్యారెక్టర్. ఓకే. సో తనే ఒకరిని ఇష్టపడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్లీ నో అని అంటారు. ఆ కాలంలో అయితే అది ఇంకా ఎక్కువ ఫైట్ కదా. ఇప్పుడంటే జనరేషన్స్ మారుతూ ఉన్నాయి, చాలా ఈజీ అవుతుంది, అండ్ ఇప్పుడు కూడా టఫ్ ఉంది. ఓకే. బట్ కంపేర్ టు అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడైతే కొంచెం సో మారింది. ఓకే. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో యూత్కి అంటే ఇది 80s అన్నటువంటిగా
టాక్ వినిపిస్తుంది అనమాట. 90s. 90s 80 కదా. సో ఇప్పుడున్న జనరేషన్కి ఎట్లాంటి అంటే ఇప్పుడు వీళ్ళని ఎలా ఆకట్టుకోవాలని చెప్పేసి ఎలా అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి వస్తున్నాయి అనమాట చాలా వరకు మూవీస్. అంటే అప్పుడు స్టోరీస్ ఇవి జనాలకి ఎక్కుతుంది అంటారా చూస్తే? ఖచ్చితంగా. ఆ, అంటే ఆడియన్స్కి ఏం కావాలి అది ఖచ్చితంగా మా సినిమాలో ఉంటుంది. ఓకే. ఆడియన్స్ పెట్టి తను ఖర్చు పెట్టే రూపాయికి ప్రతిదీ కూడా వర్త్ అనిపిస్తుంది. ఓకే. ఇంకా కమర్షియల్ సినిమా, కంప్లీట్ కమర్షియల్, ఏదో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళేదేం కాదు. కంప్లీట్ కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంది, లవ్ ఉంది, ఎవ్రీథింగ్. అంటే బేసిక్గా అన్ని సినిమాల్లో ఉండదే. సినిమాల్లో ఇప్పుడు ఒక 4 సాంగ్స్ ఉంటాయి, 5 సాంగ్స్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఇదే నడుస్తూ ఉంటుంది కదా. సినిమాలో ఒక థీమ్, ఒక లైన్ తీసుకుని దాని మీద రన్ అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ ఇప్పుడు ఒక ఫ్రైడే వస్తే మనకి దాదాపు ఏ సినిమా వస్తుంది, ఏ సినిమా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఒక ఫ్రైడే వస్తే ఒక 10 మూవీస్ అబోవ్నే రిలీజ్ అవుతున్నాయి అనమాట. అందులో జనాల వరకు వెళ్ళేవి కొన్ని, వెళ్ళనివి కొన్ని. ఆ ఒక్కడేలోనే వన్ డేలోనే అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి ఉండే. ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో తీశారు సినిమా? కథ మీద నమ్మకం. కథ మీద ఉన్న నమ్మకంతో తీశారు. అంటే నిజం. అంటే ఎవ్రీ ఫ్రైడే ఒకటి వచ్చిపోతుంది, ఎన్ని వస్తున్నాయో కూడా తెలియట్లేదు. సో మా సినిమా వచ్చేసి కంప్లీట్ ఇది ఏంటి అంటే మన 80sలో కానీ లేదు అంటే ఓల్డ్ అనేది ఒకప్పుడుతో వెళ్ళిపోయిందనమాట. అంటే కొంతమంది డైరెక్టర్స్ తీశారు, అప్పట్లో కొన్ని బ్లాక్ పోస్టర్స్ కూడా కొట్టారనమాట. ఓకే. సో ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి ఒక ఫిలిం ఉందా, ఇలాంటి జోనర్స్ ఉంటాయా, ఇలా స్ట్రిక్ట్గా ఉంటారా పేరెంట్స్, ఇలాంటి చిన్న చిన్న విషయాల కింద చేస్తారా అన్న పాయింట్ మీద ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చూడని వాళ్ళకి, ఈ జనరేషన్ వాళ్ళకి అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఓకే, మన అమ్మ వాళ్ళు ఇట్లా ఉన్నారా, ఇలా చేశారా అని. ఓకే. ఆ ఒక్క పాయింట్ అయితే తగులుదొచ్చు. మీరు సినిమాలో చూస్తే ప్రాప్స్ కానీ హౌసెస్ కానీ ప్రతిదీ కూడా ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు. ఓకే. ప్రతిదీ కూడా అంటే 90s ఆ బ్యాక్ అప్పట్లో వాడినవి ప్రతిదీ కూడా. ఓకే. మీకు ఖచ్చితంగా క్లియర్గా ప్రతిదీ కనిపిస్తుంది. ప్రాప్స్ అన్ని చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే మూవీ షూటింగ్ మొత్తం అంతా ఎక్కడ జరిగింది మీకు? పాలకొండ అని చెప్పి శ్రీకాకుళం దగ్గర. ఓకే. పాలకొండలో జరిగింది. పాల్గొండ అని చెప్పేసి మొత్తం మూవీ షూటింగ్ ఎన్ని డేస్ పట్టింది ఈ సినిమా చేయడానికి? ఎందుకంటే కొంతమంది సాంగ్స్ కొన్ని ఎప్పుడో 1 year అవుతుంది అని అంటున్నారు కదా వచ్చి. ఎందుకు ఇంత లాగ్, ఎందుకు ఇంత లేట్ అయింది సినిమాకి? చిన్న సినిమాలకు ఉండే కష్టాలు తెలిసింది. లాగేం కాదు, టైం తీసుకుంది. టైం రావాలంతే. ఓకే. దేనికైనా మీ ముందు కూర్చొని మాట్లాడడానికైనా టైం రావాలి, మా సినిమా బయటకు రావాలన్నా టైం రావాలి. ఓకే. అదే ఎన్ని డేస్ పట్టింది ఈ షూటింగ్ మొత్తం అంత షెడ్యూల్? 30 days, 29 to 30 days అంతే. 29-30 days ప్రాపర్గా. అంటే 30 daysలో మూవీ అంతా అయిపోయింది, షూటింగ్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఎన్ని? అవి జరుగుతున్నాయి. ఏంటంటే మళ్ళీ మేము అంటే బెటర్గా రావాలని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి డైరెక్టర్ అసలు కాంప్రమైజ్ కాలేదు. ప్రొడ్యూసర్ కూడా వాళ్ళు తొందరపడద్దు, లేట్గా అయినా మంచి అవుట్పుట్ తీసుకుందాం అని చెప్పి వర్క్స్ అవి కొద్దిగా దగ్గరుండి జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు కూడా స్టూడియోలో వర్క్ చేస్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు ఉంది కదా రిలీజ్. ఓకే. ఈ పాల్కొండ అంటే మొత్తం అంతా మా ప్రొడ్యూసర్ గారి ఇంటి దగ్గరలోనే చేసాం అనమాట. ఆయన మొత్తం వాళ్ళ విలేజ్లోనే చేసాం మొత్తం అన్ని రోజులు. ఓకే. అంటే ఈ మూవీలో మీకు ఛాలెంజింగ్గా ఉన్న క్యారెక్టర్, ఒక సీన్ ఏదంటే మీరు ఏం చెప్తారు? అంటే చేసే ప్రతి సీన్ కూడా ఛాలెంజింగ్గానే ఉంటుంది. ఎందుకు అంటే మన ఇప్పుడున్న నన్ను నేను మర్చిపోయి అక్కడ వేరే క్యారెక్టర్లోకి వెళ్ళి, కావ్య క్యారెక్టర్లోకి వెళ్ళి చేయాలి కదా. సో కావ్య క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయాలంటే ప్రతి సీను అంటే రాఘవతో మాట్లాడేటప్పుడు కానీ, పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ ఎవ్రీథింగ్ టఫ్ అని కాదు, అండ్ ఏమీ కాదు, అదే ఫ్లో అనమాట. ఎవ్రీథింగ్ ఒకటైనా చెప్పచ్చు. అంటే ఒకే సీన్ని ఎక్కువ టేక్స్ తీసుకున్నది మీరు ఏమన్నా ఉందా? అట్లా ఏమీ లేదు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే టేక్స్ అనేది డజంట్ మ్యాటర్ అండి. సింగిల్ టేక్, డబుల్ టేక్ అని ఏవో మాట్లాడతారు కానీ, అంటే అట్లా అని కాదు. అంటే మీరు ఛాలెంజింగ్, అరే ఈ డైలాగ్ ఇంత కష్టంగా ఉంది చెప్పడానికి అట్లా అనుకోకూడదు. కొన్ని సందర్భాల్లో నాని గారే కొన్ని సందర్భాల్లో చెప్పారు అనమాట, ఈ టేక్ నేను 10 times 18 times చేశానని అట్లా చెప్తూ చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా చెప్తారు కదా. సో అట్లాగే ఈ మూవీలో మీరు బాగా కష్టం. నాని గారు ఇప్పుడు చెప్పారు, నేను వినలేదు 10 times తీసుకున్నానని. అంటే నేచురల్ స్టార్ తెలిసిందే, ఒక టేక్ని వాళ్ళు ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా ఒక టేక్ని ఎక్కువ టైమ్స్ తీసుకుంటారు అనమాట.
ఈ టేక్ బాగాలేదని చెప్పరు మనకి డైరెక్ట్ గా. సో అంటే మేము అది బిలీవ్ చేసేది ఒక టేక్ అనేది డిఫరెంట్ మల్టిపుల్ యాంగిల్స్ లో తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల నెంబర్ ఆఫ్ టేక్స్ పడుతూ ఉంటుంది. ఓకే, అది కన్సిడర్ చేయొచ్చు, కానీ ఒక టేక్ ని ఎన్నిసార్లు ప్రిపేర్ అయ్యి చేశారు అనేది అయితే అదేం లేదు. అంటే ఆ ఫ్లో వెళ్ళిపోయింది. ఒకేలా బాగాలేదు అనుకుంటే మళ్ళీ చూసుకునే వాళ్ళు మానిటర్ లో చేసుకుంటూ పోయేవాళ్ళు అంతే. ఓకే. ఈ సినిమాలో మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినిమాల్లో అన్నిట్లో ఏంటంటే ఒక రొమాంటిక్ సీన్స్ కానివ్వండి, హగ్, లిప్ లాక్స్ ఇట్లాంటివి ఉన్నవి బాగా ఇప్పుడున్న జనరేషన్లో యూత్ అందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. అలాంటివి కూడా మీ సినిమాలో ఉన్నాయా? అలాంటివి ఏం లేవండి. అప్పట్లో ఎంత ప్యూర్ గా ఉండేదో, నేచర్ ఎలా ఉంటుంది ప్యూర్ గా, సో ఈ సినిమాలో మా సినిమా కూడా అంత ప్యూర్ గా ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, కూర్చొని ఫ్యామిలీ 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అందరూ పిల్ల పాపలతో అందరూ వెళ్ళి చూడవలసినటువంటి సినిమా అయితే. ఫ్యామిలీ ఫిలిం అండి. అలా ఉంటే ట్రైలర్ లోనే మీకు కనిపించేది ముందు అదే నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి కదా, అందరికి తెలియాలి కదా, సో అడుగుతున్నాను అనమాట అందుకోసమనే. మీరు కూడా ఎవరికైనా రెఫర్ చేయొచ్చు మా సినిమా చూడమని. ఓకే. అంటే డైరెక్టర్ గారు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు మీకు అంటే ఉంటుంది కదా, మీరు అందరు సిట్టింగ్ కూర్చొని డిస్కస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? నాకు ఆయన కంప్లీట్ షార్ట్ బై షార్ట్ నరేట్ చేశారు ఆయన. ఓకే, అది బాగా నచ్చింది నాకు. ఓకే. కథ చెప్పడం కంటే స్క్రిప్ట్ మొత్తం నరేట్ చేశారు. ఓకే. ఈ షాట్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఈ షాట్ ఇలా తీసుకుంటాను, ఇక్కడ ఈ లైట్ ఉంటుంది, ఇక్కడ ఈ ప్రాపర్టీ ఉంటుంది, అది క్లియర్ గా ప్రతిదీ షార్ట్ బై షార్ట్ చెప్పారు నాకు. ఓకే. సో నాకు అది బాగా నచ్చి ఇంట్రెస్ట్ నేను. ఓకే. అంటే డైరెక్టర్ గారితో మీకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా? ఏం లేదు అసలు. ఓకే. నాకు ముందు ఆయన ఎవరో నాకు తెలియదు. ఓకే. ప్రొడ్యూసర్ గారితో అసలు ఎవరితో లేవు? కూడా ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాను. ఓకే, ఆడిషన్ లోనే సెలెక్ట్ అయ్యారు. నేను వేరే మూవీస్ చేస్తున్నాను, చదివి అంటే చాలా పని. నా ఫ్రెండ్కి అప్పుడు ఆడిషన్స్ అవుతున్నాయని తెలిస్తే నేను అప్పుడే వేరే మూవీ షూట్ అయ్యి వైజాగ్ వచ్చా. ఓకే. రెస్ట్ తీసుకున్నా ఏమీ లేకుండా అనుకుంటే చేసి చోట ఆడిషన్స్ అవుతున్నాయి అంట కదా, సో వెళ్దామా వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఫ్రెండ్ చెప్పారు అనమాట, అక్కడ కూడా ఆడిషన్స్ అవుతున్నాయి వెళ్ళండి అని. నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. అప్పుడే వచ్చా షూట్ నుంచి, ఒక 40 days షూట్ చేసి వచ్చా పాడేరు ట్రైబల్ ఏరియాలో ఏజెన్సీలో. సో నా ఫ్రెండ్ తీసుకెళ్తే ఆడిషన్ వాడిచ్చాడు. ఓకే. నేను అడిగారు, నేను ఆడిషన్ కాదని కూర్చాను, జస్ట్ ఫ్రెండ్తో వచ్చా అని చెప్పాను. ఓకే. మరి ఏమనుకున్నారు, పిలిచారు నన్ను, మిమ్మల్ని పిలుస్తున్నారు లోపలికి వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు. ఆడిషన్ ఇచ్చా, వాళ్ళకి నచ్చింది, మీకు కాల్ చేస్తా అన్నారు. సరే, ఓకే. ఆఫ్టర్ 10 days కాల్ వచ్చింది, కలిసాను, ఇలా మిమ్మల్ని ఓకే అనుకుంటున్నాం మేము. అంటే మీరు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఇది జరిగిద్ది అన్న అంటే మీ కాన్ఫిడెంట్ వచ్చిందా? అంటే రెగ్యులర్లీ మనకి చాలా అంటే ఆడిషన్స్ అవుతూ ఉంటాయి, ఆ వేలోనే మీరు థింక్ చేశారనమాట. అట్లా అదే అంటున్నాను కదా. అట్లా ఆడిషన్ అంటే ఆడిషన్ అయిపోయిన తర్వాత కూడా చాలా 1 year నుంచి ఇది రన్ అవుతూ ఉంటుంది కదా. 30 days లో అయితే షూటింగ్ అయిపోయింది. ఎప్పటి నుంచి చేస్తున్నా నాకు తెలియదు. ఆడిషన్కి వెళ్ళిన ఒక 10 days లో కాల్ చేశారు. కాల్ చేస్తే సరే వెళ్ళిన తర్వాత 2 days లో షూట్ అన్నారు. ఓకే. చూద్దాంలే అనుకున్నాను. ఓకే. నిజంగా 2 days లో కాల్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఈ సినిమాలో మెయిన్ లీడింగ్ ప్యాడింగ్ ఏమన్నా ఉందా? ప్యాడింగ్ ఆర్టిస్ట్ మహేష్ ఆచంట గారు ఉన్నారు. ఓకే, మహేష్ గారు. ఓకే. కోటేశ్వరరావు గారు ఉన్నారు. సునీత మనోహర్ గారు అని చెప్పి మ్యాడ్ మూవీలో రీసెంట్ గా లడ్డు క్యారెక్టర్ చేశారు. ఓకే. ఇంకా మిగతా మ్యాక్స్ వరకు అందరూ కొత్త వాళ్ళే. మొత్తం ఈ సినిమా చేస్తున్నారు కదా, అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎట్లా అనిపించింది అంతా? అంతా మేము చేసిన బడ్జెట్ కంటే ఎక్కువగానే అయ్యింది. మేము అనుకున్న స్టార్టింగ్ ఒక బడ్జెట్ అనుకుంటారు కదా, సో దానికంటే ఎక్కువగానే అయింది. సో మా రత్నాకర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన ఎట్లా అంటే నిలబడిపోయారు. లేదు ఏదైనా అంటే స్ట్రగుల్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి స్ట్రాంగ్గా లేకపోతే చిన్న సినిమాలు అనేవి చాలా ఇబ్బంది అవుతుంది. బేసిక్గా చిన్నది అని నేను అనకూడదు, ఏ సినిమా అయినా పెద్దదవనే చిన్నదవనివ్వండి, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే అది ఆగిపోవాల్సిందే సెట్స్లో అయినా సరే. సో ఆయన అలాంటిది ఏమి జరగకుండా స్టిల్ ఇప్పటి వరకు మా వెనకాల నిలబడి ఆయనకి నిలబడిపోయారు. ఇంకా అట్లనే చెయ్యాలి, దీన్ని బయటికి తీసుకురావాలి. మాకంటే ఎక్కువ ప్యాషనేటెడ్ అనమాట ఆయన సినిమా గురించి. వాళ్ళ ఊర్లోనే అన్ని చూపించుకుంటూ ఇక్కడ చేస్తే బాగుంటుంది. అదే విలేజ్. చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ. అంటే టోటల్ మూవీ అక్కడే ఎందుకు జరగవలసి వచ్చింది? అంటే ఏమన్నా సెట్టింగ్స్ ఏమన్నా ఏం లేదు అంటే మనకి ఏం కావాలి అన్ని అక్కడ దొరికాయి. ఓకే.
ఆ సరౌండింగ్ లోనే మొత్తం జరిగింది, ఇంకెక్కడ తీసుకోలేదు, ఆ ప్రాంతానికి సంబంధించిందే స్టోరీ అంటారు అయితే. లేదు ఆ. అసలు ప్రాంతానికి దానికి సంబంధం లేదు, కథకి అక్కడ లొకేషన్ సెట్ అయ్యాను. ఓకే, కథకు మాత్రం సంబంధించినవి అని. అవును. ఇంకా అక్కడ మీకు స్టేయింగ్ మొత్తం అంతా వాళ్ళే, అంతా అంతా అక్కడే. ఏర్పాట్లు అంతా. ఉమ్. మాక్సిమం ఈ సినిమా కోసం ఎంతమంది ఆర్టిస్టులు వర్క్ చేసి ఉంటారు ఈ సినిమాలో అప్రాక్సిమేట్లీ మీకు? 50+ ఉంటారు. ఓకే 50+ ఉంటారు. ఓకే 50+ ఉంటారు. ఓకే. స్టూడెంట్స్ ఇదంతా ఎవ్రీడే 100 అబౌవ్ అనుకోండి. ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే 100 above. కాలేజ్ సీక్వెన్స్ అప్పుడు ఒకటి, తర్వాత పంచాయతీ సీక్వెన్స్ ఒకటి, జాతర, ఓకే. జాతర, fight ఇంకా sequence ఉన్నాయి. ఎవ్రీడే ఒక 50 మెంబర్స్ కనిపిస్తూనే ఉండేవాళ్ళు. ఓకే. ఈ సినిమాలో మీకు గుర్తుండిపోయే ఏదైనా డైలాగ్ మా ప్రేక్షకులు ఏదైనా చెప్తారా? సినిమా రిలీజ్ అయింది చెప్తా. అంటే చిన్న లిటిల్ బిట్ చెప్పడంలో ఒక డైలాగ్ ఏదైనా మీ ఇష్టం. అంటే డైలాగ్స్ అన్ని చాలా ఎమోషనల్ గా ఉండేవి. పంచ్ డైలాగ్స్ అయితే ఏం లేవు. ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది, విలన్తో చెప్తా అనమాట. హీరోయిన్ వాళ్ళని ఏడ్పిస్తూ ఉంటే కాలేజీలో ఉంటా, రే వినోద్, నువ్వు చేసిన తప్పులకి నేను ఎక్కువ చేయడం తప్పే లేదురా. ఇట్లా సూపర్. ఓకే, మీరు కూడా ఏమైనా ఏదైనా ఒక లిటిల్ బిట్ అంటే ఆడిషన్లో మీరు ఏమి ఇచ్చారు? ఆడిషన్లో ఓన్లీ డైలాగ్ ఏం చెప్పలేదు, ఓన్లీ రియాక్షన్స్ తీసుకున్నారు. ఓకే. లైక్ నాకు చెప్పిన సినారియో ఏంటి అంటే, రాఘవ ఎవరైతే ఉన్నారో పర్సన్, ఆ రాఘవ చాన్నాళ్ళ తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత మీరిద్దరు అప్పటికి కలుసుకోరు, పంచాయతీ ఒక ఇష్యూ జరుగుతుంది. ఇష్యూ జరిగినప్పుడు సడన్గా నువ్వు చూస్తావు, అప్పుడు నీ రియాక్షన్ ఏంటి, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మాటలు ఉండకూడదు, నాకు ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కావాలి, ఆ బాధ ప్రేమ అన్నీ తెలియాలి అని చెప్పారనమాట. అదే ఇచ్చాను ఆ సినిమాలో. అంటే ఈ సినిమాలో డైలాగ్ లేవా మీకేమి? ఉన్నాయండి, ఆడిషన్లో లేవు. ఆడిషన్లో లేవా? ఓకే. అయితే మూవీలో మీరు ఏమైనా చెప్పింది ఒక లిటిల్ బిట్ ఏదైనా చెప్తారా? అంటే మనకి అఫోర్డబుల్ గా పెట్టి చేసినప్పుడు కొన్ని గుర్తుండిపోతాయి కదా, అలా మన మైండ్ లో ఉండిపోతాయి. మధ్యలో చాలా చాలా చేశాను అసలు, అంటే నెంబర్ ఆఫ్ నడుస్తూనే ఉన్నాయి ఇటు పక్కన, యూట్యూబ్ ఇవి అవి. ఓకే. గుర్తొస్తుంది కానీ ప్రాపర్ గా గుర్తులేదు నాకు. ఓకే. అంటే మీ ఇద్దరి మధ్య డిస్కషన్ లో ఏమైనా సీన్ ఏదన్నా? మా ఇద్దరికి కంటే ఫ్యామిలీతో ఉన్నదే ఎక్కువ ఉంది. ఓకే. మా ఇద్దరి కంటే. ఓకే. మీ ఇద్దరు అంటే అంటే ఈ లవ్ ట్రాక్ అనేది ఎలా ఉండబోతుంది అసలు? క్యూట్ అండి, క్యూట్ అండ్ క్యూట్ అండ్ స్వీట్ గా ఉండబోతుంది. అంటే ఎవరిని అడిగినా ఇలాగనే చెప్తారు అనమాట, క్యూట్ గా ఉంటది, స్వీట్ గా ఉంటది అట్లాగా. అంటే ఒకటి ఉంటది కదా, ఒక పాయింట్ ఉంటది కదా, ఎందుకని క్యారెక్టర్ నచ్చి అమ్మాయి ఇష్టపడుతుంది, క్యారెక్టర్ నచ్చి. రాఘవ క్యారెక్టర్ నచ్చి ఇష్టపడుతుంది. ఓకే. రాఘవ, అసలు రాఘవ అనే క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్, ఎట్లా ఉండదు? ఎథిక్స్ బాగా వాల్యూ ఇస్తారు. ఓకే. అలానే ఫ్రెండ్స్కి, మదర్కి. ఓకే. సో తను ఒక మాట అనుకున్నాడంటే ఆ మాట నించుంటాడు. ఓకే. మాట కోసం నించుంటాడు. అమ్మ మాటకి బాగా రెస్పెక్ట్ ఇస్తాడు, వాల్యూ ఇస్తుంటాడు. ఓకే. సో నచ్చిన వాళ్ళతో అసలు కేర్ చేయడం అనమాట. ఓకే. ఇది క్యారెక్టర్. అయితే ఈ రాఘవ క్యారెక్టర్ ఓన్లీ మూవీలోనే అలా ఉంటుందా, బయట కూడా అలానే ఉంటుందా? కంప్లీట్ ఆపోజిట్. ఓకే, కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటుంది అయితే దానికి బయట. ఓకే. మీ క్యారెక్టర్? ఇన్నోసెంట్ అండి, బాగా ఇన్నోసెంట్. ఓకే. ఈ ఇన్నోసెంట్ క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ అనేది నచ్చిద్ది, అంతేనా? అంతే. ఓకే. సో ఓకే, మూవీ చేసిన తర్వాత షెడ్యూల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో ట్రైలర్లో వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ మంచిగా అనిపిస్తుంది కదండి, మనం నటించింది, అంత కష్టపడి చేసింది, ఇక్కడ వేరే ఊరు వెళ్ళి మెయిన్ లీడ్ చేశారు కదా, అంటే ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ లీడ్ ఒక సినిమా అంటే మీది మెయిన్ ఇదే కదా, ఒక హీరోయిన్ క్యారెక్టర్లో ఇదే కదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎట్లా అనిపించింది, ఫ్రెండ్ సర్కిల్ ఎలా? ట్రైలర్ చూసి అయితే అందరూ బాగుంది అంటే ఎంకరేజ్ చేస్తున్నారు, కంగ్రాచులేషన్స్ చేస్తున్నారు. సో వన్స్ ఓవరాల్గా 70 mm స్క్రీన్ మీద పడినప్పుడు అది ఇంకా కంప్లీట్ వేరే అనమాట. ఓకే. ఓకే. మీకు ఎలా అనిపించింది, ఫ్రెండ్స్ అందరూ, మీ ఫ్యామిలీ మెంబర్స్? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బాగా సపోర్ట్ అండి ఫస్ట్ నుంచి. దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. వెయిటింగ్ అనమాట నా సినిమా చూడడానికి. ఆల్మోస్ట్ నా మూవీస్ అన్ని నేను యాక్ట్ చేసిన ప్రతిదీ చూస్తారు. ఇది సోలో హీరో కదా,
సో ఇంకా కొంచెం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అంతే. అంటే మీ సినిమాలో ఇంకొకటి ఏంటంటే కొంచెం ప్రమోషన్స్ తగ్గినాయి అని అనుకోవచ్చేమో, నాకైతే తెలుస్తుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు మేము, స్టార్ట్ చేసాం ఫస్ట్. ఇక్కడ నుంచే స్టార్టింగ్ అయితే. మీతోనే start. అంటే సినిమా చాలా దగ్గర పడుతుంది కదా, ఒక మూవీ అంటే మనకి చాలా. అంటే లాంగ్ టైం ఉండేటప్పుడు చేస్తే ఏంటంటే జనం మర్చిపోతారు. ఓకే. దగ్గర అనుకోండి, రీసెంట్ గా చూసాం కదా, ఎక్కడ చూసాం ఇది అన్న ఒక ఆలోచనలో ఉంటారు. ఓకే. అందుకే దగ్గరగా ప్లాన్ చేసి మరి చేస్తున్నాం. అందుకనే మీ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అయితే బాగా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు అయితే. సో ఈ ఎంటైర్ టీం అందరితో వర్క్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది ఆ సెట్ లో కానివ్వండి? ఫ్యామిలీ అండి ఇంకా. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆయన కానీ నేను కానీ మిగతా చాలామంది ఆర్టిస్టులు కానీ అంటే మహేష్ గారు కానీ ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి ఒక చోట ఉండి వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే మేము అంత కంఫర్టబుల్గా ఉండేవాళ్ళం కాదు. అవును. సో రత్నాకర్ గారు, అక్కడున్న విలేజ్ వాళ్ళు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే. షూటింగ్ లో కొన్ని కొన్ని విషయాల్లో కానివ్వండి, ప్లేసెస్ లో కానీ ఇబ్బంది పడవలసిన వస్తూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని. అలా మీరేమైనా ఫేస్ చేసినారా? ఓన్లీ సన్ వల్లే వల్ల ఇబ్బంది పడ్డం తప్ప ఓకే. ఇంకేం లేదు. అంటే మిడ్ సమ్మర్ లో చేసాం. అంటే రెగ్యులర్ మీరు ఏసీలోనే ఉంటారా? కాదండి. కాదు. చెప్పండి. అంటే ఎండలోకి ఇప్పుడే వెళ్తే ఏసీలోనే ఉంటారు అని రీజన్ అది వస్తుందా పాయింట్? అది కాదు, అసలు చెప్పండి. అలా సో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మీరైనా సరే వీళ్ళకి ఎక్కువ ఎండ మిమ్మల్ని అయినా ఇప్పుడు తీసుకెళ్తే అలానే అంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇక్కడ పెడితే బెటర్ అంటారా, బయట పెడితే బెటర్? అదే ఎండలో కూర్చోవలసింది ఇంకా. సో అయితే ఎండ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు అయితే. అంటే మీరు ఎప్పుడు ఎండ వల్ల ఇబ్బంది పడలేదా? అందరూ ఇబ్బంది పడతారు. సో ఓకే. అంటే ఏసీలో ఉంటారు ఎక్కువ. మీరు అంత కష్టపడ్డారు కాబట్టి అంత అవుట్పుట్ అంతా కూడా బయటకు వస్తుంది. అంటే ఆ ఒక్క విషయంలోనే మాత్రమే ఇబ్బంది పడ్డారు, అంతమించి ఏం లేదు. ఆబ్వియస్లీ ఉండేది అదే కదండి. ఎవరికైనా separate. అంటే మేమే కాదు, యూనిట్ మొత్తం, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, సో ఈ ప్రొడ్యూసర్ సైడ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు. ఓకే. అందరికీ అంటే మా ఇద్దరికే కాదండి, ఓకే. అందరికి. సో సమన్యాయం చేశారు. సో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? రాజేష్ తేలు అని చెప్పి. ఓకే. ఆయన ఫస్ట్ మూవీ ఆయనకి. ఓకే. దీనికి ముందు ప్రీవియస్గా ఆయన కొన్ని పెద్ద మూవీస్కి ప్రోగ్రామ్గా వర్క్ చేశారు. ఓకే. రాజా ది గ్రేట్, పటాస్, తర్వాత ఆయన ఏఆర్ రెహమాన్ గారి దగ్గర టీంలో చేశారు, ట్రూప్లో. ఓకే. ఆ వర్క్ చేయడం అయితే జరిగింది ఆయనతో పాటు. సో టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆయనేనా వేరే? ఓకే. ఓకే. ఈ స్టోరీ ఎవరిదండి అసలు? మామూలుగా రియలిస్టిక్ స్టోరీయా లేకపోతే? లేదండి, ఆయన రాసుకున్నదే. ఓకే. మొత్తం డ్రామా, డిపెండింగ్ ఆన్ డ్రామానా లేదా ఏమన్నా థ్రిల్లింగ్ అని ఏమన్నా? ఏం లేదండి, ఫ్యామిలీ డ్రామా, ఓకే, కమర్షియల్ డ్రామా, ఎంటర్టైన్మెంట్. ఓకే. మీరు చెప్పండి, ట్రైలర్ చూసి మీకు ఏమనిపించింది? హారర్ ఫిల్మ్ అనిపించిందా? అదే మిమ్మల్ని అడుగుతున్నాం. అంటే ట్రైలర్ లో మనకి చూపించేది వేరు, మూవీలో చూసేది వేరు కదా. వన్ మోర్ థింగ్ యాక్చువల్లీ మా సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదండి. ఫస్ట్ థింగ్ ఒకటి టీజర్ మాత్రమే వచ్చింది. మీరు టీజర్ చూసారా? ఓకే. ఓకే. అది కట్ చేసుకోండి, ఓకేనా? మీరు టీజర్ చూసారా? ఓకే. చెప్పండి, మీరు టీజర్ చూసారా? ట్రీజర్ అయితే ఎక్సలెంట్ అండి, అసలు దాని గురించి చెప్పవసరం లేదు. హారర్ లా అనిపించిందా మీకు అది? ట్రీజర్ లో అరే రాఘవ అని వస్తుంది కదా, చెప్పలేదండి. ఫస్ట్ షార్ట్ ఏంటని అడిగారు. ఫస్ట్ షార్ట్ అంటే అది నాన్నగారు చెప్పారు. ఓకే. టీజర్ చూసారు కదా మీరు, చూసారు కదా, మీకేమనిపించింది? హర్రర్ లాగా అనిపించిందా, థ్రిల్లర్ లాగా అనిపించిందా? అట్లా కాదు, మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే టీజర్ లో చూపించేది వేరు, సినిమాలో చూపించేది మొత్తం వేరు కదా. ఇప్పుడు అయితే రీసెంట్లీ ఒక సినిమా వచ్చింది, డ్రింకర్ సాయి అని. ట్రైలర్ లో గానీ టీజర్ లో గానీ మొత్తం అంతా సినిమా చూసారు? అది చూసాను. మొత్తం ఇందులో మొత్తం అన్ని బూతులు ఉంటాయి అనమాట టీజర్ లో. అది సినిమాలోకి వెళ్తే ఏమి ఉండవు. అందుకని హట్ అయినట్టున్నాడు మనిషి. అవి లేవు. అట్లా కాదు, బాగా కావాల్సినవి కాదండి, అలా అనుకోకండి. సో అంటే ఎట్లా అంటే టీజర్ లో చూపించేది ఒకటి అవుతుంది, మనం చూసిన తర్వాత పెద్ద పెద్ద సినిమాలు కూడా అలానే ఉంటున్నాయి అనమాట. లేదు, ఎప్పుడు టీజర్ ట్రైలర్ అనేది
సినిమాని తీసుకురావడం కోసమే ఇవి కట్ చేస్తాము. జనాన్ని theatre కి సో తీసుకురావడానికి. ఇప్పుడు ఇక్కడ ఒకటి చూపించి సినిమాలో ఒకటి చూపించడం అనేది జరగదు. మేబీ అంటే చిన్నది ఏదన్నా మారుతుందేమో తప్ప మెయిన్ ప్లాట్ అయితే మారిపోదు అసలు కంప్లీట్ గా. మా టీజర్ లో ఏముందో సినిమాలు అదే ఉంటాయి. ఓకే మోస్ట్ ఆఫ్ ది సినిమాలు కూడా అట్లానే ఉంటాయి. సరే ఎందుకు అంటే తను చెప్పినట్టు థియేటర్స్ కి ఆడియన్స్ తీసుకొచ్చేదే ట్రైలర్, టీజర్స్. సో దాన్ని మనం మిస్లీడ్ చేసాం ఆడియన్స్. అదే మీరు అన్నప్పుడు ఇప్పుడు నేను ఫ్యామిలీతో రిలీజ్ చేసి హారర్ సినిమాకి వచ్చామనుకోండి, పెట్టామనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి? అంతే రాళ్ళే వస్తాయి మా మీదకి. అంతే కదా. సో ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడడం, ఇంకా సింగర్స్ ఎవరైనా మనకి జీ తెలుగులో సరిగమపాలో సింగర్స్ అండి వాళ్ళు. ఓకే ఫైనల్ అనుకుంటా పవన్ కళ్యాణ్, అరుణ్ విజయ్, తర్వాత బేబీ మూవీలో ప్రేమిస్తున్న సాంగ్ పాడారు రోహిత్ ఆయన, ఓకే ఉమానేహ గారు. ఓకే అంటే ప్రతి సినిమాలో కూడా ఒక హీరోని బేస్ చేసుకుని, అంటే ఇప్పుడు ఒక సినిమా ఉందనుకోండి, పవన్ కళ్యాణ్ గారు బేస్ చేసుకుని ఆయన్ని ఎక్కడో ప్లేస్లో ఆయన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇట్లా ఉంటున్నాయి అనమాట. ఇప్పుడు వచ్చే సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, ఇప్పుడు నితిన్ గారు మూవీ ఉందనుకోండి, పవన్ కళ్యాణ్ గారు కట్అవుట్ అయినా ఖచ్చితంగా ఏదో ఒకటి కనపడుతుంది అనమాట. అట్లా ప్రతి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క జోనర్లో ఇలా ఉంది. మీ సినిమాలో అలాంటిది ఏమన్నా కనిపించబోతుందా? కంప్లీట్ గా 80s లో జరిగిన కథ కదండి, అప్పటికి ఇంత సినిమా ప్రభావం ఉందా లేదనుకుంటా. సో అందుకే ఎక్కడ మేము ఏది చూపించలేదండి. ఏది చూపించలేదు అంటే కథకి అవసరం రాలా. ఓకే కథకు కానీ ఆ పర్టికులర్ సీన్స్ కానీ ఎక్కడ అవసరం రాలా. ఓకే సో మేము తప్ప ఇంకెవరు కనిపించరండి. ఓన్లీ అంటే మొత్తం మీ మీద డిపెండ్, క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి మీకు. క్యారెక్టర్స్ మాత్రమే వేరేది ఇంకేమి అసలు. ఓకే ఎక్కడ మీరు డివేట్ అవ్వరు కూడా. మొత్తం ఎన్ని సాంగ్స్ అండి? 6 అండి. 6. ఓకే ఇప్పుడు ఎన్ని బయటకు వచ్చినాయి? మొత్తం 4 వచ్చాయండి. 4. ఓకే అంటే అందరి నుంచి బాగా కాంప్లిమెంట్స్ వస్తున్న సాంగ్ ఏంటి మీకు? అది హైరామా హైరామా అని చెప్పి సాంగ్ ఉంటుంది, మెలోడీ సాంగ్. అది పవన్ కళ్యాణ్ పాడారు. అది దానికి మంచి అప్లోడ్ వచ్చిందండి. ఓకే ఒకసారి మీరు సాంగ్ వినండి, తప్పకుండా వింటాను. ఓకే మీకు అంటే మంచిగా కాంప్లిమెంట్స్ వచ్చిన బట్టి ఏంటి సాంగ్స్ లిరికలే కదా ఇప్పుడు రిలీజ్ అయింది. సో సాంగ్స్ అన్ని అయితే బాగున్నాయి అన్నారు. అదే ఆయన చెప్పినట్టు హైరామా హైరామా ఒకటి బాగా వినిపిస్తుంది జనాలకి. ప్రతిదీ కూడా మీనింగ్ఫుల్ సాంగ్ అనమాట. ఒకలాంటి పిల్ల గానీ, నిద్రెట్టా పోనే. ఆ సాంగ్స్ లిరిక్స్ రైటర్ ఎవరండి? అర్జిత్ అదే అని చెప్పి ఆ అబ్బాయి, వైజాగ్ అబ్బాయి కడుతుంది. అంటే లోకల్లో చాలా వరకు ఆల్బమ్స్ కి వాటికి రాసేవాడు. ఓకే సో ఈ మూవీకి అయితే సింగిల్ కడతాను. చాలా బాగా రాశాడు. మీరు ఒకసారి సాంగ్స్ వింటే మీకు అర్థమవుతుంది. ప్రతి లిరిక్ కూడా, ప్రతి వర్డ్ కూడా చాలా మీనింగ్ గా ఉంటుంది. ఓకే అంటే మీకు ప్రతిదీ పదం కూడా ప్రతి అక్షరం మీకు క్లియర్ గా వినిపిస్తుంది. ఓకే చాలా బాగా రాశాడు అయితే. ఓకే అంటే జనాలకి మీరు ఏం చెప్తారు? ఈ సినిమాకి రావాలంటే మెయిన్ బేస్డ్ ఒకటి ఒక పిల్లర్ ఉంటుంది, ఒక సినిమాకి ఒకటి ఉంటుంది కదా. సో మీరు మీ సినిమా కంటెంట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, జనాల్ని, ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించాలంటే మీరు ఏం చెప్తారు? కుటుంబ కథా చిత్రం. అంటే కుటుంబ కథలు చాలా ఉన్నవి కదా, అందుకోసమనే. అంటే చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళు చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఓకే లవ్ స్టోరీస్ ఇవన్నీ బోర్ కొట్టేస్తే గానీ ఫ్యామిలీ స్టోరీస్ ఎప్పుడు బోర్ కొట్టండి. ఉన్నవి కదా అని అంటున్నా. ఎక్కడ బోరింగ్ ఉండాలని ఎవరు చేయరు కదా. బోరింగ్ ఉండాలని కాదు, ఎన్ని వచ్చినా సరే ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమాలు కొన్ని తక్కువ ఉంటాయి. ఓకే అలా తక్కువలో ఏంటంటే అవి బాగున్నా బాగోకపోయినా సరే ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చొని చూడొచ్చు అలాంటి సినిమా. ఓకే మీకు మీ రోల్ మోడల్ ఎవరండి మీకు? అందరూ అండి. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది. ఓకే వీళ్ళనేం లేదు, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఈజ్ ఉంటుంది. ఓకే మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? ఆబ్వియస్లీ మిస్టర్ చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఓకే ఆయన చూసే సినిమాల్లోకి అయితే రావడం వచ్చాను. ఆయన చూసే ఇంకా ఎవ్రీథింగ్ అంటే. ఓకే ఓకే అటెండ్ టైంలో మీకు ఒక చిన్న మూవీలో హీరోయిన్ క్యారెక్టర్, ఒక పెద్ద మూవీలో ఒక హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తే ఏది చేస్తారు? ఏది చూస్ చేసుకుంటారు? కథను వింటానండి ముందు.
సో ఆ రెండు అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు పెద్ద పెద్ద డైరెక్టర్స్, మీకు అక్కడ ఛాన్సెస్ ఏంటనే చూస్తారా మీరు? కథ వింటారా వాళ్ళ దగ్గర? కథే కదండి ముందు. ఇప్పుడు నేను కథ బాగుంది అనుకోండి, చిన్న చేయనివ్వండి పెద్ద చేయనివ్వండి కూర్చోబెడతారు. అదే కథ బాగోకుండా నేను అడిగింది అది కాదు, మెయిన్ కథ కాదు, ఓకేనా? కథే మెయిన్ కదా. చెప్పేది వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? చిన్న సినిమాలో మీకు హీరోయిన్ క్యారెక్టర్ అటెండ్ టైమ్ లో ఒక పెద్ద మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ క్యారెక్టర్ వస్తే మీరు ఏది చూస్ చేసుకుంటారు అది మాత్రమే చెప్పండి. కథ చూస్తానండి, కథ వింటానండి అంటే మన దగ్గరకు వచ్చి వాళ్ళ కథలు చెప్పరు, మనం వెళ్ళినా కథ ఎక్స్ప్లెయిన్ చేయరు అనమాట. మనం ఏం చేయాల్సింది అది మాత్రమే చెప్తారు అనమాట. అదనే చెప్తారు కదా, అది నచ్చితే చేస్తాను, అది నచ్చితే చేస్తాను. బాగా ఇంటెలిజెంట్ అనుకుంటా మీరు. ఇంటెలిజెంట్ ఏంటి గట్టిగా బయటికి చెప్పండి. ఓకే, సో భయ్యా మీరు ఏంటంటే ఆయన మనల్ని ఇరికిద్దామని చూస్తున్నాడు, పాపం ఆయన ఇరికిపోతున్నాడు తెలియట్లేదు. నేను ఇరికించాలని అనుకోవట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను అన్నమాట. అంటే సరే నన్ను ఇరికించండి చూద్దాం. ఓకే, నేను ఎక్కడ ఇరుక్కున్నట్టు నాకు అనిపించలేదు, మీ ఇద్దరికి అనిపిస్తుంది అంతే. తెలివైన లక్షణం అదే అండి, కాదు తెలిసే తెలివైన లక్షణం అదే. ఓకే, సో మీ రియల్ లైఫ్ లో మీ రోల్ మోడల్ ఎవరన్నా చెప్పారనమాట, మీరు ఎవరిని ఎక్కువ ఫాలో అవుతుంటారు? అంటే బయట ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా ఫాలో వీళ్ళలా ఉండాలి, చిరంజీవి గారు కాకుండా ఇంకా అన్నిటికీ ఇంకా చిరంజీవి గారేనా? మీ ఫేవరెట్ హీరో ఆయనే? ఓకే, అన్నీ కూడా ఆయనే అన్నమాట. మరి ఈ సినిమాకి ఆయన మరి వెళ్తున్నారా, పిలుస్తున్నారా చిరంజీవి గారి దగ్గరికి? అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్తాం. ఆయన సినిమా చూసి మా సినిమా కోసం మాట్లాడారంటే ఇంకా పెద్ద అచీవ్మెంట్ లైఫ్ లో అది. అంటే ప్రమోషన్స్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేది ఏమన్నా ఉందా? వెళ్ళాలని ఉంటది కదండి, ఎవరికి మీలాంటి వాళ్ళు ఎవరైనా కొద్దిగా మాకు పంపిస్తే. ఎందుకు ఆయనే ఇస్తారు, చెప్పండి మీకు ఏమైనా కాంటాక్ట్స్ ఉంటే చెప్పండి, ఇచ్చేయండి మాకు. అంటే కాంటాక్ట్ ఇస్తే అలా ఫోన్ చేసి వెళ్ళిపోతారు డైరెక్ట్? మీరు కాంటాక్ట్ ఆటోమేటిక్ గా నేను అంతా మీరు కాంటాక్ట్ ఇచ్చారు అడగండి, మిగతా దాన్ని మేము వెతుక్కుంటాం. ఆ సెక్యూరిటీ గార్డ్ నెంబర్ కూడా నా దగ్గర ఉండదు ఎందుకండి. సో ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే, ఇంకా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మీరు ఎవరికి చెప్తారు ఈ సినిమా? అంటే మా టీంలో మా సినిమా కోసం కష్టపడిన చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి చిన్న అంటే టీం మెంబర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చెప్పాలి అండి. అంటే వాళ్ళు లేకుండా ఏదన్నా ఒక అవుట్పుట్ రావాలి అనుకోండి, టీం అందరి కృషితోనే అవుతుంది, నా వల్ల ఆయన వల్ల ఇంకెవరి వల్ల అవ్వదు. ఓకే, సో వాళ్ళందరూ లేకపోతే ఈరోజు మేము ఇక్కడ మేము కనిపించేటోళ్ళు, అలా కనిపించేటోళ్ళు కాదనమాట. ఓకే, అంతే, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, ఇంత మిడ్ సమ్మర్లో అసలు మ్యాడ్ అయిపోయేవాళ్ళం, చేస్తూనే ఉండేవాళ్ళం, స్కిన్ ర్యాషెస్ వచ్చేసాయి, డిహైడ్రేషన్ అయిపోయేది, ఒక్కొక్కరు పడిపోతూనే ఉండేవాళ్ళు వర్క్ చేస్తూనే. ఎక్కడ వర్క్ ఆపకుండా చాలా త్వరగా చేసాము. అందరికి వాళ్ళ సపోర్ట్ లేకపోతే టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అసలు. అవును, అందరూ కూడా 18 నుంచి 22 మధ్య ఓకే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రాళ్ళంతా. వాళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ప్రతి ఒక్కరిది కష్టం. అంత సమ్మర్ లో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు అలసిపోయి అందరూ మీ కష్టం ఎక్కడికి పోదు, ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు, ఎందుకంటే అందరూ అంత బాగా కష్టపడ్డారు కాబట్టి. సో మీరు మీ రియల్ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరు చెప్తారు? మీకు చెప్తామండి ముందు, మీకు చెప్తామండి థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇంటర్వ్యూకి తీసుకొచ్చినందుకు. ఓకే, చెప్పండి మీ రియల్ లైఫ్ లో ఎవరికైనా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ఇద్దరికే చెప్పాలండి, ముగ్గురు ఉన్నారండి. నాతోనా మళ్ళీ కలిపి? ఫస్ట్ మా అమ్మ అండి, ఓకే, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ యశు అని చెప్పి ఒక అమ్మాయి ఉంది. సో తను నాకు మా అమ్మ తర్వాత అంత బాగా సపోర్ట్ చేసింది తనే. సో ఇప్పటికీ కూడా తను నా సపోర్ట్ అనమాట. ఓకే, సో అంటే ఎటువంటి నేను లో టైంలో ఉన్నా కూడా తను నా వెనకే ఉంది. ఓకే, సో చాలా సపోర్ట్ చేసింది. అంటే థ్యాంక్స్ అనేవాడు కూడా చాలా చిన్నది తనకి. ఓకే, సారీ చెప్పాలనుకుంటే ఎవరు చెప్తారు? నాకు నేనే చెప్పుకుంటాను. ఎందుకని అంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు లో అవుతుంటా అనమాట, అలా అవ్వకూడదు అనిపిస్తుంది.
మళ్ళీ వెంటనే నార్మల్ అయిపోతా. Hmm. అది ఎప్పుడైతే లో అవుతుందో అది రాకుండా ఉండడానికే నాకు నేను సారీ చెప్పుకుంటా. అంటే ఇండస్ట్రీలో చాలా కష్టాలు ఉంటాయి కదా, మనకి రావడం వెంటనే అవకాశాలు రావన్నమాట. అవును. చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు ఇన్స్టా ఫేమ్ చూసో లేకపోతే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని చూసో అవకాశాలు వస్తున్నాయి. ఎప్పటి నుంచో కృష్ణనగర్ గడ్డ మీద చాలా టాలెంటెడ్ పర్సన్స్ తిరుగుతూ ఉంటారు అనమాట, వాళ్ళకి అవకాశాలు రావు. అంటే మీ ఒపీనియన్ ఏంటి? అట్లా ఇట్లా ఉంది కదా. సో కష్టం ప్రతి చోట ఉంటుందండి. సో ఎంత కష్టం వచ్చినా సరే గివ్ అప్ అవ్వకుండా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. ఒక రోజు అంటే ముందు వెనక అంతే టైం. ఓకే. సో మన టైం వచ్చేంత వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఓకే. అది సింపుల్. ఓకే. అంటే ప్రజెంట్ ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవి అనమాట. లేదండి, కంపేర్ టు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి పక్కన పెడితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. నెంబర్ అవును. ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవును. ఒకప్పుడు పెద్ద సినిమాలే ఉండేవి, అవును. పెద్ద హీరోస్. ఇప్పుడు చిన్న సినిమాలు వస్తున్నాయి, ఓటీటీ ఫిల్మ్స్ వస్తున్నాయి, యూట్యూబ్ కంటెంట్ వస్తుంది, చాలా ఉందన్నమాట. అంటే ఓకే. ఆర్టిస్టిక్ పరంగా చెప్పుకుంటే వస్తున్నాయి అవకాశాలు, ఎంతో కొంత చిన్న లెవెల్లోనే పెద్ద లెవెల్లోనే ఏదో ఒకటి కనిపిస్తున్నారు ఎక్కడో చోట వాళ్ళు పోర్ట్రే చేసుకోవడానికి. ఓకే. మీరు ఇందాక చెప్పినట్టు మీరు అంటే ఈ ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి? ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి, Okay. ప్రశాంతంగా ఉన్నాను నేను ప్రస్తుతానికి. మీరు బ్రో? ప్రాబ్లమ్స్ అంటే ఉండేది తెలుసు. ఆడిషన్కి వెళ్తాం, మనం బాగా ఇస్తాం, వాళ్ళు ఓకే అంటారు, సెలెక్ట్ అయ్యి ఉంటారు, కట్ చేస్తే సినిమాలు షూట్ అయిపోయి రిలీజ్ అవుతుంటాయి. అలా నాకు కొన్ని జరిగాయి. ఓకే. సో నా లైఫ్లో చాలా అంటే చాలా, అది ఒకసారి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చాలా ఏడ్చాను కూడా. ఓకే. లిటరల్లీ రోడ్డు పైన నించుని. బా. సో ఆ పోస్టర్ చూసిన తర్వాత అది ఏడ్చింది దేనికి అంటే సినిమా రిలీజ్ అయినందుకు కాదు, ఆ సినిమా ఆడియో రిలీజ్కి చిరంజీవి గారి చేతుల మీద రిలీజ్ అయింది. బాబా. అది మిస్ అయిపోయాను నేను. అందువల్ల. ఓకే. సో అంటే అప్పుడు అనిపించింది మనకి రాసి పెట్టుంటే ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది, టైం వస్తుంది, సో ఖచ్చితంగా కలుస్తాను ఆయన్ని. ఓకే. ఆయన నోటి వెంట నా పేరు వింటా. ఓకే. ఖచ్చితంగా అది జరగాలి, నీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం. సో ఇంకా ఏమైనా మీరు చెప్పవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా అడగాలంటే అంటే అన్ని టాపిక్స్ వచ్చినాయి కదా, అక్కడ మూవీ గురించి అన్ని అడిగాం, ఇంకా అన్ని ఇంకా ఏమైనా ఉన్నాయా? మీరు ఇంకెవరికైనా ఈ సినిమా ద్వారా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సినిమా ద్వారా ఏం చెప్పేది ఏం లేదండి, మంచి సినిమా తీసాం, Hmm. థియేటర్కి రండి, చూడండి, చూడండి. నచ్చితే ఒక 10 మందికి చెప్పండి, నచ్చకపోతే ఇంకెక్కువ మందికి చెప్పండి. ఓకే. ఖచ్చితంగా మీరు పెట్టే ఒక 10 రూపాయలు 100 రూపాయలకు కూడా వర్త్ అనిపిస్తుంది. ఒక మంచి సినిమా చూసిన ఫీల్తో మాత్రం బయటకు వస్తారు ఖచ్చితంగా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరు Thank you too. మళ్ళీ మీరు సక్సెస్ఫుల్గా మా స్టూడియోకి రావాలని మనస్ఫూర్తిగా రావాలని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి.